నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. మొత్తంగా జూబ్లీ హిల్స్ బైపోల్కి ఎన్నికల సంఘం నగారా మోగించిందని చెప్పుకోవాలి. షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 11వ తేదీన ఎన్నిక జరగనుంది. 14వ తేదీన రిజల్ట్స్ కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పటికే ఆ స్థానంలో మరణించినటువంటి దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకి అవకాశం కల్పిస్తూ బీఆర్ఎస్ మరోసారి నిర్ణయం తీసుకుంది. ఆమె ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. కానీ మరోవైపు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇంకా అభ్యర్థులు ఫైనల్ అవ్వలేదు. కాకపోతే ఆ పనిలోనే రెండు పార్టీల అధిష్టానాలు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ నుంచి మనం చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ పేరు దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఇక సిఎన్ రెడ్డి కావచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, వీరి పేర్లు కూడా కొంత వినిపిస్తున్నాయి. అయితే అజారుద్దీన్ పేరు గతంలో వినిపించినప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దాంతోపాటుగా మినిస్టర్ పోస్ట్ ఇస్తా అన్నట్లుగా కూడా అటు అధిష్టానం నుంచి కొంత భరోసా రావడంతో ఆయన సైడ్ అయ్యారు, ఎమ్మెల్సీ పోస్ట్ తీసుకున్నారు. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే కొన్ని పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థిని ఫైనల్ చేయాల్సి ఉండగా బీఆర్ఎస్ మాత్రం కొంత ముందంజలో ఉందనే చెప్పుకోవాలి. అభ్యర్థిని ఫైనల్ చేసి ఇప్పటికే ప్రచారంలో కూడా ఉన్నారు వాళ్ళు. దాంతోపాటుగా కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక కాంగ్రెస్ కూడా ఈ స్థానానికి సంబంధించి కొంత గట్టిగానే నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే అదే జూబ్లీ హిల్స్ పరిధిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్నారు. దాంతోపాటుగా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాగైనా సరే ఈసారి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ కూడా చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజేపీ కూడా భవిష్యత్ అంతా బీజేపీదే తెలంగాణలో అంటోంది కాబట్టి వాళ్ళు కూడా ఈసారి కొంత గట్టిగానే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఆ స్థానంలో ఏంటి అనేది ఇక మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ అర్థం కానటువంటి పరిస్థితికి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు అండ్ వారితో పాటుగా ప్రముఖ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం విజయ్ గారు. శర్మ గారు, మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. నవంబర్ 11న ఎలక్షన్ జరగబోతోంది. ఇక 14నే రిజల్ట్ కూడా రాబోతోంది. అంటే ఎక్కువ రోజులు లేనట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఒక నెల రోజులు మాత్రమే టైం ఉంది ఎలక్షన్కి. సో ఈ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించేశారు, వాళ్ళు ప్రచారంలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ బీజేపీ నుంచి ఇంకా ఫైనల్ అవ్వలేదు. సో ఎలా చూడాలి, ఎన్నిక ఎలా జరగబోతోంది, ఆ స్థానంలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతోంది, ఏ పార్టీ గెలిస్తే ఎలా ఉండబోతోంది? శర్మ గారు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరోమారు ఎన్నికల సందడి అనేటువంటిది ప్రారంభమైంది. ఒకవైపేమో బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీ ఇది. అక్కడ బై ఎలక్షన్ నగారా మోగించారు. అలాగే మనం చూసినట్టయితే స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు కూడా దరిదాపు దగ్గరలోనే ఉండడం చేత ప్రతి పార్టీలో కూడా ప్రతివ్యూహాలు, అలాగే కార్యాచరణ పథకాలు, అలాగే మార్గనిర్దేశకాలు, అనుసంధానాలు, ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తితో ఈ యొక్క ఎలక్షన్స్లో వాళ్ళు ఎలా పాల్గొనాలి, ఏ అభ్యర్థిని, ముఖ్యంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇప్పటికీ అభ్యర్థి పేరు ప్రకటన చేయకపోవడం అనేటువంటిది ఒకటి మనం గమనించాలి. ఎందువల్ల అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ విషయం మనం తీసుకున్నట్టయితే అది చాలా చైతన్యవంతమైనటువంటి కాన్స్టిట్యుయెన్సీ, ఎన్లైటెండ్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కూడా మనం చూసినట్టయితే దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. మరి ఇటువంటి ఓటర్ బేస్ అండ్ ఓటర్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఎన్నికల్లో ఒక రకమైనటువంటి ఛాలెంజ్గా మనం తీసుకోవాలి అనుకుంటే ముందుగా అభ్యర్థి విషయంలో మనం ఒక స్పష్టత అనేటువంటిది చాలా ఎంత అర్లీగా వస్తే అంత మంచిదని నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే ఎవ్రీథింగ్ సెంటర్స్ అరౌండ్ ది క్యాండిడేచర్ ఆఫ్ ది పార్టీ అండ్ నెక్స్ట్ క్యాండిడేచర్ తర్వాత పార్టీస్ యొక్క పర్ఫార్మెన్స్. ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా పాలనలోకి వచ్చి దాదాపు 22 నెలలు అయిపోయింది కాబట్టి ఇది ఒక రకంగా మనం రెఫరెండంగా కూడా తీసుకోవచ్చు. మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయనేటువంటిది మనం కొండను ఒక అద్దంలో చూపించినట్టు ఈ బై ఎలక్షన్లో మనం చూడబోతున్నామని నేను భావిస్తున్నాను. రైట్. ఎస్, శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి, బై ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి, ఏ పార్టీ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. అదేవిధంగా అక్కడ ఉన్న అనలిస్ట్ వారికి, శర్మ గారికి నమస్కారాలు. నమస్తే. అయితే జూబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం తీసుకున్నట్టుంటే మొదటగా
బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దివంగత మాగంటి గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్ కు వాళ్ళు మొదటనే వాళ్ళు అందరికన్నా మిగతా రెండు పార్టీల కన్నా కూడా ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది, మాగంటి సునీతను. అయితే కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ అధికార పార్టీ గతంలో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరము, తీసుకునే సందర్భము స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఇంతకుముందు వారి శర్మ గారు చెప్పినట్టు గతంలో మీరు చెప్పినట్టు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లోనే వాళ్ళు ఇల్లు ఉంటారు ఇప్పుడు ప్రజెంట్. అయితే గతంలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సీట్ పరిధిని ఇక్కడ బీజేపీ గెలుచుకున్నది. అంటే రేవంత్ రెడ్డి గతంలో పార్లమెంట్ పరిధి మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహించిండో అది ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ కైవసం చేసుకున్నది. అదే రకంగా తన సొంత జిల్లాకు సంబంధించిన మహబూబ్ నగర్ కు సంబంధించిన సీటు కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గా బై ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన ఉన్న నివాసం పరిధి కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ఇక్కడ గెలుపొందడానికి శాయశక్తిలో కృషి చేస్తున్నారు. వాళ్ళు మిగతా కన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ అండర్ గ్రౌండ్ వారు క్యాండిడేట్ డిక్లేర్ చేసి వారు వర్క్ ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళతోటి శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఎక్కడికక్కడ బస్సులలో సమావేశాలు పెట్టుకుంటూ ఎవరికి ఏం అవసరం, ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే అక్కడ మైనార్టీలో ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటదని చెప్పి మైనార్టీలకు సంబంధించిన గ్రేవ్ యార్డ్ అనుకోండి ఇట్లాంటి మంజూరు చేయడము, ఇట్లాంటి కుట్టు మిషన్లు ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో గనక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఏదైనా ఉప ఎన్నిక వస్తే ఏ రకంగానైతే ఆ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నానో ఇప్పుడు ఉన్న ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ కూడా అదే కోవలో అంటే అదే మార్గంలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆ రకంగా ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తున్నది. అయితే ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు ఆశావాహులు అక్కడ బాగున్నారు. బీసీలలో నవీన్ యాదవ్, తర్వాత అంజన్ కుమార్ యాదవ్, తర్వాత బొంతు రామ్మోహన్, మైనార్టీల విషయానికి వస్తే షబీర్ అలీ, ఇట్లా ఓసీ నుంచి చూసినట్టుంటే మైనంపల్లి హనుమంతరావు, అక్కడ స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, వీళ్ళందరూ ఆశావాహులుగా ఉన్నారు. వాళ్ళు కొంత ప్రయత్నాలు కూడా జోరుగానే సాగించుకొని ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు బొంతు రామ్మోహన్ అయితే కొద్ది రోజులు ఢిల్లీలోనే తిష్టేయడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు సీనియర్ లీడర్ కాబట్టి ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా అంటే ఆయన ఒక వంతు ప్రయత్నం ఇక్కడ ఆయనకున్న సీనియారిటీ ప్రకారం ఆయన కూర్చున్న దగ్గరనే కొంత ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. తర్వాత అక్కడ స్థానికంగా బలం ఉన్న నేత సిఎన్ రెడ్డి విషయానికి వస్తే అక్కడ స్థానికంగా కార్పొరేటర్ గా ఉంటూ అక్కడ బలమైన నేతగా ఉన్నాడు కాబట్టి సిఎన్ రెడ్డి ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఇక బీసీ అని నిన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత టిపిసిసి ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ లో మాట్లాడుతూ అక్కడ ఖచ్చితంగా బీసీకే ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో దాదాపుగా ఇవన్నీ మనం ఇంతకు ముందు అనుకున్న పేర్లన్నీ కూడా వెళ్ళిపోయినట్టే. కేవలం ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్న పేర్లలో బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళ పేర్లే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నది. ఇక వీళ్ళు ముగ్గురు ఇట్లా ఎవరు ఫైనల్ అవుతారు అనేది మనం చూడాల్సిన విషయం. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేస్తే భారతీయ జనతా పార్టీ అక్కడ పార్లమెంటు సభ్యుడు, స్థానిక పార్లమెంట్ సభ్యుడైన కిషన్ రెడ్డి, ఆయన సెంట్రల్ మినిస్టరు, తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్లు బాగా గెలిచినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక సీటు గోషామహల్ రాజాసింగ్ గెలవడం జరిగింది. మిగతా ఎక్కడ అంటే జనరల్ గా భారతీయ జనతా పార్టీ కంటేనే పట్టణ ప్రాంతాల్లో బలం ఉంటది అనే కాన్సెప్ట్ ఏదైతుందో అటువంటిది మొదటి నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అంతటా చూసుకున్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీలోనే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన సీట్లు వచ్చేది గతంలో చూసుకున్నట్టే. అటువంటిది ఇంత బలంగా ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఒకే ఒక సీటు గోషామహల్ రాజాసింగ్ గెలవడం, మిగతా ఎక్కడ కూడా ఈవెన్ కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఒక్క అసెంబ్లీ సీట్ గెలవకపోవడం, మిగతా అసెంబ్లీ పరిధిలో కూడా గెలవకపోవడం ఆ పార్టీకి మైనస్ గా చెప్పుకోవచ్చు. అయితే ఎదుగుతున్న క్రమంలో పార్టీ ఆల్టర్నేటివ్ తెలంగాణలో రేపు జరగబోయే అంటే రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ అనేది బీజేపీ ఎప్పుడైతే చెప్పుకుంటున్నదో అంటే
తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది. కాంగ్రెస్ ఇప్పుడు పరిపాలిస్తున్న తరుణంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం తోటి ప్రజలంతా మా వైపు చూస్తున్నారు, ఆల్టర్నేట్ గా మా వైపు చూస్తున్నారని వాళ్ళు ఏదైతే ఏ స్లోగన్ అయితే ముందుకు పెట్టుకొని పోతున్నారో ఆ రకంగా వాళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతున్నది. అయితే బీజేపీ ఎప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేనట్లుంది. సో శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు, గతంలో మనం చాలా తీసుకోవడంలో అనిపిస్తున్నది. రైట్ ఓకే శ్రీనివాస్ గారు, అండర్ గ్రౌండ్ మీ ఆడియో కొంత స్ట్రక్ అవుతోంది సిగ్నల్ వల్ల అనుకుంటాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈలోపు ఒకసారి శర్మ గారితో మాట్లాడతాను. శర్మ గారు, మనం గతంలో చూసుకున్నట్లయితే చాలా నియోజకవర్గాల్లో ఆ కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరికైనా భార్యకో కొడుక్కో సీటు అక్కడ మళ్ళీ కేటాయించడం, మిగిలినటువంటి పార్టీలు ఎన్నికలకు కొంత దూరంగా ఉండేటువంటి ఒక సాంప్రదాయం ఎక్కువగా చూస్తూ ఉంటాం, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, బయట కావచ్చు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్లో చూసుకున్నట్లయితే పోటీ అనివార్యమైంది, అన్ని పార్టీలు కూడా పోటీ చేస్తామని చెప్తున్నాయి. ఏంటి, ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది? అంటే ప్రజల్లో మార్పు అని చెప్పుకోవాలా, లేకపోతే పార్టీలు ఈ సాంప్రదాయాన్ని కొంత దూరం పెట్టి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి అనుకోవాలా? ఎలా భావించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ఇది ఒక చక్కటి సంప్రదాయం ఉండేదండి. మనం ఉత్తరప్రదేశ్ కానీ అలాగే మనం ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఇలా ఏదైనా ఒక నేత కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఆ అభ్యర్థి కనుక మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు మళ్ళీ అటువంటి పదవిని ఇవ్వటం, ఆ కాన్స్టిట్యుయెన్సీలో యునానిమస్గా వాళ్ళు గెలుపొందేటట్టు అంటే ఏకగ్రీవంగా ఉండేటట్టు అక్కడ చేయటం ఒక సంప్రదాయం వస్తూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే పాలిటిక్స్ హ్యావ్ బికమ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవి ఒక పవర్ గేమ్స్గా మారిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఈక్వేషన్స్ కూడా మారిపోయాయి. అందువల్ల ఇప్పుడు పోటీ అనేటువంటిది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది అక్కడ చాలా ఇంటెన్సిఫైడ్ లెవెల్లో ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా అక్కడ పోటీ మనం చూస్తున్నాం. మనం రఘునందర్ గారి విషయంలో కానివ్వండి, అలాగే బై ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా మనం చూస్తూ ఉంటే అక్కడ ఇటువంటి మార్పు మనం చూస్తున్నాం. సరే, అది కాలానుగుణంగా ఏర్పడినటువంటి మార్పుగా మనం తీసుకున్నా కూడా జూబ్లీహిల్స్ యొక్క ఈ బైపోల్ మనం చూసినట్టయితే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయండి. ఎందువల్ల అంటే అక్కడ ఆ కాన్స్టిట్యుయెన్సీ యొక్క క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ది కంపోజిషన్ ఆఫ్ ది దట్ జియోగ్రఫికల్ కంపోజిషనే చాలా డిఫరెంట్గా ఉంది. మరొక అంశం ఏమిటంటే 4 లక్షల ఓటర్లలో ఆల్మోస్ట్ మనం చూసినట్టయితే మేల్ ఫీమేల్ రేషియో కూడా దరిదాపు ఈక్వల్ ఉండటం కూడా చాలా ఆశ్చర్యకరం. అలాంటి రేషియో దాదాపు ఈక్వల్గా సమానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎమోషనల్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలెక్చువల్ అపీల్ అనేది చాలా ముఖ్యం. మరి ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఎమోషనల్ ఎలిమెంట్ను ఎంతవరకు క్యాచ్ చేయగలదనేటువంటిది మనం చూడాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఎందువల్ల అంటే ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఇచ్చిన హామీలపై ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ అంశాన్ని లేవనెత్తి ఎలాగైనా పాలకపక్షం యొక్క వైఫల్యాల్ని ఎండగట్టాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఈ పాలకపక్షం వీటికి అన్నిటి కూడా రెడీ అయి ఉండాలి. అలాగే ప్రతిపక్షాల్లో కూడా ఒకటి ఉందండి, మీరు అన్నట్టు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక చక్కటి పాయింట్ చెప్పారు. ఇక్కడ ఆశావాహులు లేదా ఆశావాదులు చాలామంది ఉన్నారని వారు తెలియజేశారు. అది కూడా చాలా క్రిటికల్ కాంపోనెంట్గా మారబోతోంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను డెఫినెట్గా ఎలక్షన్లో నిలబడాలి అనేటువంటి ఒక హోప్తో ఉంటాడో, తనకు నిరాశ ఎదురైనప్పుడు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కొంత పార్టీకి అగైనిస్ట్గా కూడా ఉండి ఒక్కోసారి పార్టీ విషయంలో అవి చాలా హామ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళని ఎలా సమాధానపరుస్తారనేటువంటిది నిజంగా పార్టీకి చాలా పెద్ద సవాల్గా మారుతోంది. మనం చూసాం అక్రాస్ ది కంట్రీ కూడా ఎప్పుడైతే ఈ డిసెంట్ ఆర్ అన్రెస్ట్ ఎప్పుడైతే విత్ ఇన్ ద పార్టీ ఉందో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా సివియర్గా ఉన్నాయి. ఒక్కోసారి మొత్తం పార్టీ యొక్క సక్సెస్ రేటును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేసి ఇంపాక్ట్ చేసేటువంటి లెవెల్ కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ అయితే ఇప్పుడు యునానిమస్గా వాళ్ళ ఒక ఛాయిస్ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ అండ్ బీజేపీ ఎటువంటి ఛాయిస్ చేస్తారనేటువంటిది ముఖ్యం. మరొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏమిటి అంటే ఎంత త్వరగా క్యాండిడేచర్ను డిక్లేర్ చేస్తే ఆ పార్టీకి అంత మంచిది. ఎందువల్ల అంటే ఆ క్యాండిడేట్ను ముందు ఉంచుకొని వాళ్ళు పార్టీ యొక్క
ప్రచారాన్ని కొనసాగించాలి, ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తాము ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా ఒక ఖచ్చితమైన అజెండా ఉంటుంది కాబట్టి ప్రజల్లోకి ఏ ఎలిమెంట్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక అధ్యయనం చేసి ఉంటారు కాబట్టి ఆ అధ్యయనంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలకు ఎంత చక్కగా మనం చేరవేస్తాం అనేటువంటి అంశమే విజయ తీరాలకు చేర్చే విషయంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కాబట్టి వీటిపై కసరత్తు చేస్తూ ఉంటారని భావిస్తాం. అలాగే ప్రతి పార్టీ కూడా ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు కూడా మనం చూడబోతున్నాం. ఎందువల్ల అంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అనేటువంటిది నిజంగా నియర్లీ ఇది 22 months అయిపోయినటువంటి నేపథ్యంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అని నేను భావిస్తున్నాను. రైట్. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. మనం జూబ్లీ హిల్స్ అనగానే బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తుందంటే అంతా రిచ్ పర్సన్స్ ఉంటారేమో, ఈ సినిమా సెలబ్రిటీలు పొలిటీషియన్స్ పెద్ద పెద్ద భవనాల్లో ఉంటారేమో, అదే జూబ్లీ హిల్స్ అనేటువంటి ఒక ప్రచారం బయట ఉంది. కానీ వాస్తవంగా జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి బస్తీల్లో ఈ రోజు కూడా కనీస మౌలిక వస్తువులు లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డులో ఉండేటువంటి జూబ్లీ హిల్స్ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండడానికి గత ప్రభుత్వాలన్నీ కూడా కారణమే. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కొంత అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అయితే అభివృద్ధి జరగలేదు. సో ఈ అంశాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారా? ఈ రేపు వేసేటువంటి ఓటు తమ బస్తీలు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుందని ప్రజలు భావించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే సెంటిమెంట్ వైజ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఏం చెప్తారు దీని పట్ల? మీరు అన్నట్టు అక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే అదే. ఎందుకనంటే అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మీరు అన్న దాంతో పోల్చుకుంటే ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎగ్జాంపుల్ మన తెలంగాణకు కానీ ఉమ్మడి రాష్ట్రము ఉన్నప్పుడు ఆదాయ వనరులు ఎక్కడ మొదటి నుంచి కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆదాయ వనరులు ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉండేది. అదే ఆ రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే రూరల్ బెల్ట్ పోయినట్టుంటే ఇంకా మిగతా జిల్లాలకు సంబంధించి చూసుకున్నంత డెవలప్మెంట్ కూడా కనిపించేది. అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏది అసలు రోడ్లు మినిమం రోడ్లు కూడా కనీస వసతులు రోడ్లకు బీటీ రోడ్లు ఇట్లాంటివి ఉండవు. మట్టి రోడ్లు కంకర్ రోడ్లే ఉండే. ఇప్పటికీ కూడా ఇంకా చాలా రంగారెడ్డి జిల్లాలో అదే పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించింది కూడా జూబ్లీ హిల్స్ అంటేనే రిచ్ అనేది ఉంటది. సేమ్ ఎట్ ఏ టైం రిచ్ అయితే ఎంత అవుతున్నదో స్లమ్స్ కూడా అంటే బస్తీలలో కూడా ఆ రకంగా పేదరికం కూడా ఆ రకంగానే ఉన్నది. ఆ రకంగానే అక్కడ జూబ్లీ హిల్స్ సంబంధించింది ఉంది. ఎగ్జాంపుల్ ఈ బోరబండ, అహ్మద్ నగర్, జూబ్లీ హిల్స్ లో కొన్ని బస్తీలు ఇవన్నీ చూసుకున్నట్టుంటే అట్లనే ఉంటది. అయితే అభివృద్ధి విషయానికి వచ్చేసరికి గతంలో మాగంటి గోపినాథే ఎక్కువ ప్రాతినిధ్యం వహించిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి అనుకోండి అంత మాగంటి గోపినాథ్ అక్కడ ప్రాతినిధ్యం వహించిండు. కానీ అభివృద్ధి అనుకున్నంతగా లేదు. ఇప్పుడు ఆమెకు అదొక మైనస్ గానికి అవకాశం ఉంది. వాళ్ళ మిస్సెస్ ఎప్పుడైతే క్యాండిడేట్ అయిన ఇది ఉందో ఆ రకంగా వాళ్ళకు మైనస్, బీఆర్ఎస్ కు మైనస్ కనిపిస్తుంది. ఎట్ ఏ టైం ఇంకొకటి ఏంటంటే అక్కడ మైనార్టీలు ప్రధానంగా మేజర్ షేర్ వాళ్ళు దాదాపుగా మొత్తం కలుపుకుంటే 130-140 వరకు మైనార్టీస్ ఓట్లు ఉన్నట్టు కనిపిస్తున్నది అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ ఆ దిశగానే అంటే వన్ సైడ్ వేయించుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నది. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు 3 ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టైంలో రూలింగ్ అధికార పార్టీ కాబట్టి అది ఇంకా ఎక్కువ అంటే ఈ మిగతా 2 పార్టీల కన్నా కూడా ఈ పార్టీ అధికార పార్టీ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గెలుపు దిశగానే పయనించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అధికార పార్టీకి మైనస్ ఏంటంటే ఇచ్చిన హామీలు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చకపోవడం, హామీలు అంటే అమలు కాని హామీలు ఏవైతున్నాయో అవి ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అది కొంత అధికార పార్టీకి మైనస్ గా కనిపిస్తున్నది. కాకపోతే ఆ మైనస్ ను పూడ్చుకోవడానికి వాళ్ళు ఒక ఓట్ బ్యాంక్ ఏదైతే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉందో ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ద్వారా పూడ్చుకోవడానికి అధికార పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే బయట యాంటీ అనేది కనిపించినప్పటికీ ఆర్థిక పరిస్థితులు బాగలేక యాంటీ అనే వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించినప్పటికీ కొంత ఆశావాహులు ఎందుకు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అంటే మైనార్టీ ఓట్లతోటి మేము గెలుస్తాము, బయటపడతాం అనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉన్న సిట్టింగ్ కాబట్టి మేమే గెలవాలనే దాంతో వాళ్ళు ఎక్కడికక్కడ
ముందుగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహించడము, సింపతి సంపాదించడం ఇదంతా ఆ పార్టీ చేస్తున్నది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఒక్క సీటు కూడా లేకపోతే ఇట్లా బై ఎన్నికలలో, గతంలో బై ఎన్నికలు చూస్తున్నట్టుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హుజురాబాద్, గతంలో తెలంగాణలో ఉన్న హుజురాబాదు ఈ ఎన్నికలలో బై ఎలక్షన్లలో దుబ్బాక గెలవడం జరిగింది. అదే మళ్ళా మునుగోడు బై ఎలక్షన్ లో ఓడిపోవడం జరిగింది. ఇట్లా ఈ 2 బై ఎలక్షన్లలో ఈ దుబ్బాక గాని హుజురాబాద్ గాని గెలవడం జరిగింది. ఆ రకంగా బై ఎలక్షన్స్ అంటే క్యాడర్ అంతా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ అంతా కూడా వీళ్ళు అండర్ గ్రౌండ్ వర్క్ చేయడంలో పకడ్బందీ రచన వ్యూహాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అయితే అభివృద్ధి విషయంలో అంటే ఇప్పుడు కొన్ని విషయాలు అంటే టౌన్స్ కానీ ఇప్పుడు రోడ్స్ విషయంలో కానీ ఏది చేసినా కేంద్ర ప్రభుత్వం ద్వారానే డెవలప్మెంట్. ప్రతి పైసా అంటే ఒక రోడ్ వేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, ఒక గ్రామం లేదన్నా చేయాలంటే చిన్న అభివృద్ధి చేయాలన్నా కానీ కేంద్రం ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి ఉందని వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ రకంగా వీళ్ళు సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి చేస్తున్నాం అనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్ళడం జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు అక్కడ రిచ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, రిచ్ ఫ్యామిలీస్ స్లమ్స్ బస్తీలలో ఉన్న వాళ్ళు, రిచ్ ఫ్యామిలీస్ ఓటు వేయడానికి కొద్దిగా వెనుక ముందు అవుతుంటారు. అంటే ఆ లైన్ నిలబడము ఇదంతా కూడా కొంత ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యామిలీస్ వచ్చి ఓటేసేటంత కనిపించదు. అదే స్లమ్స్ బస్సులు లైన్లు గంటలుగా తరబడి కూడా లైన్లలో నిలబడి ఓటేసేది ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఈ రాజకీయ పార్టీలు కానీ ఏదైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఏది ఉంటుంది అంటే వీటికి సంబంధించిన స్లమ్స్ బస్తీలకు సంబంధించిన దాంట్లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఓట్లు మలుచుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇక ఎడ్యుకేటెడ్ సంబంధించిన రిచ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఏ పార్టీ ఏది, ఏ అభివృద్ధి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నది అనేది వాళ్ళ ఇండివిజువల్ గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ నిర్ణయం బట్టి ఓటేస్తారు. ఇది ఉంటది కాబట్టి తీర్పు ఎటొచ్చి మాత్రము ఎక్కువ డిపెండ్ ఆన్ మీరు అన్నట్టు ఆ స్లమ్స్ బస్తీలకు సంబంధించిన ఓట్ల మీదనే డిపెండ్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్ ఎవరైతే బాగా ప్రచారానికి ముందుకెళ్ళి వాళ్ళ పార్టీ వైపు మలుచుకుంటారో వాళ్ళ గెలుపుగానే ప్రయత్నం ఉంటది. ఇందులో ఒకటి మైనార్టీస్ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా వాళ్ళు వన్ సైడ్ ఉంటారనే ధీమాతోటే కాంగ్రెస్ గెలుస్తామని చెప్తున్నది. ఆ కాంగ్రెస్ మైనార్టీ ఓటు అంటే ఎట్ ఏ టైం ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ వైపు అంటే కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు చీలితే మాత్రం కొద్దిగా కాంగ్రెస్ కు గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఓట్ బ్యాంకు చీలకపోతే మాత్రం కాంగ్రెస్ కు ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా పోలరైజేషన్ అంటే మైనారిటీలు అంతా గనక ఒక సైడ్ పోతున్నారని అంటే మెజారిటీ వర్గం ఖచ్చితంగా బీజేపీకి వేయాలనే నిర్ణయం వస్తే ఆ రకంగా తీర్పు ఎటు ఉండడానికి అంటే మనము క్షణక్షణం గతంలో ఒకసారి దుబ్బాక ఎన్నికలు చూసుకున్నట్టుంటే చివరి రౌండ్ ఫలితం వరకు కూడా టెన్షన్ గానే ఉండే. ఈ రకంగా జరుగుతాయి. అంటే వన్ సైడ్ మైనారిటీ ఓట్ బ్యాంక్ పడితే మాత్రం కాంగ్రెస్ కు స్పష్టమైన మంచి ఈజీ విన్నింగ్ సీటు. ఇక వాళ్ళ దాంట్లో చీలి మెజారిటీ వర్గం ఏదైతే చీలకుండా వన్ సైడ్ కనుక వేస్తే ఒక రకమైన ఫలితం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఎస్ శర్మ గారు, అక్కడ ముస్లింల సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొంత ప్రభావం ఎక్కువగానే ఉంటుంది జూబ్లీహిల్స్లో. ఈ నేపథ్యంలో గతంలో అజారుద్దీన్ అక్కడ సీటును ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ బీసీలకు ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ఆయనకి ఎమ్మెల్సీని ఇచ్చి తర్వాత మినిస్టర్ ఇస్తామనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. అది ఎంతవరకు తెలియదు. ప్రస్తుతానికైతే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కొంతవరకు సంతృప్తి పరిచారు. ఈ నేపథ్యంలో ఒకవైపు బీసీలకు న్యాయం చేస్తున్నాం, మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం కాబట్టి ఓవైసీ కూడా మాకే ఫుల్ సపోర్ట్ ఇస్తారు ఈసారి అనేటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. బహిరంగంగా కూడా అటువంటి కామెంట్స్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కాంగ్రెస్ కంటే ఏం చెప్తారు ఈ రేషియోస్ ఇవన్నీ? ముఖ్యంగా మన వక్తలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు పోలరైజేషన్ ఎఫెక్ట్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషించబోతుందని మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే మైనారిటీస్లో కూడా ఎప్పుడు ఇటువంటి పోలరైజేషన్ ఉంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందువల్ల అంటే అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్లో కూడా మైండ్ సెట్స్ మారేటువంటి అభిప్రాయాలు అలాగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పోలరైజేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం కష్టసాధ్యమనే అనిపిస్తోంది. అలాగే మనం చూసినట్టు ఇక్కడ జూబ్లీ హిల్స్లో మరొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటి అంటే ది ఫ్యాక్టర్ ఆఫ్ సెటిలర్స్. మనకు సెటిలర్స్ ఆర్ దేర్ ఇన్ జూబ్లీ హిల్స్. మరి సెటిలర్స్ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఏ పార్టీకి దగ్గర అవుతున్నారు అనేటువంటి అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక పాత్రను పోషించబోతుందని భావిస్తున్నాను. ఎందువల్ల అంటే
ఇది కాస్మోపాలిటన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఎటువంటి మనస్తత్వం, అలాగే మనం ఒక ఓటర్ను మనం నిజంగా అర్థం చేసుకోవాలి అంటే ప్రధాన పార్టీలన్నీ కూడా ఓటర్ను ఒక దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క మౌలికమైనటువంటి, అలాగే ఆయన కావాల్సినటువంటి నిజంగా ఆ ఓటర్ ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి అంశాన్ని ఎవరైతే చక్కగా పరిశీలన చేయగలుగుతారో, అలాగే దాని యొక్క కార్యాచరణతో కూడినటువంటి ఒక సమాధానం, దానికి కావాల్సినటువంటి ఒక సమన్వయ రీతిలో పరిష్కారాన్ని కనుక అందించగలిగేటువంటి ఒక భరోసాని ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్లకు పైచేయి ఉంటుందని భావిస్తున్నాను. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇక్కడ బీజేపీ పార్టీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. తప్పకుండా. ఎందువల్ల అంటే విజయ్ గారు మనం చూసినట్టయితే బై ఎలక్షన్స్లో మామూలుగా దుబ్బాక కానివ్వండి, అలాగే హుజురాబాద్ ఇక్కడ మనం చూసాం. అలాగే ఇప్పుడు కూడా ఒక కొత్త ట్రెండ్ వస్తుంది. అదేమిటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విషయంలో వాళ్ళు చూశారు అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి అని వాళ్ళు చూశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు గమనించినటువంటి నేపథ్యంలో హామీలు ఎలా ఉన్నాయి, నిజంగా ఇచ్చిన హామీలను ఎంతవరకు తీసుకొని వెళ్ళగలరు, అలాగే అంతర్గతంగా ఉన్నటువంటి అనేక అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ వైపు కూడా ప్రజలు ఆలోచన చేయవచ్చునేమో అనేటువంటి ఒక టాక్ కూడా మనకు వినిపిస్తోంది. ఎందువల్ల అంటే బీజేపీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి ముద్ర వేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే స్థానికంగా కిషన్ రెడ్డి గారు కూడా ఉండటం, వారికి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ శాఖ, మంత్రిత్వ శాఖ ఇవన్నీ ఉండటం చేత మనం నిజంగా బీజేపీ పార్టీ కూడా ఒక అద్భుతమైన ప్రణాళికతో ఈసారి ముందుకు రావచ్చని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈసారి మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నిక అంత మనం అనుకున్నట్టు వన్ సైడెడ్గా ఉండకపోవచ్చని నేను భావిస్తున్నాను. తుది క్షణం వరకు కూడా ఉత్కంఠ కొనసాగేటువంటి ఒక నేపథ్యం ఉండొచ్చని నేను భావిస్తున్నాను. ఎస్. శ్రీనివాస్ రెడ్డి గారు, మనం అర్బన్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో గత 2-3 ఎన్నికల్ని బాగా పరిశీలించినట్లయితే బై ఎలక్షన్స్ని, 2 సార్లు జరిగిన ఎలక్షన్స్ని బీఆర్ఎస్కి కొంత పట్టు ఎక్కువగా ఉంటుంది. అర్బన్లో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో అయితే మరింత పట్టు ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళ పూర్తి మెజారిటీని ఇక్కడ నిలబెట్టుకున్నారు. అలాగని పూర్తిగా వీళ్ళకే ఉందా అంటే అటు కంటోన్మెంట్లో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ తన ప్రస్థానాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అసలు ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ స్థానంలో ఎలా ఉండబోతోంది? మరి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు అనుకూలంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఏం జరగబోతోంది? అంటే ఇక్కడ హైదరాబాద్ పరిధిలో, జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టుంటే మైనారిటీస్ అంతా కూడా పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ వైపు ఉండడం వల్లే బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలవడానికి అవకాశం వచ్చింది. అంటే కాంగ్రెస్ చతికిలబడ్డది, బీజేపీ చతికిలబడ్డది, బీఆర్ఎస్ ఒకటి బాగా మైనారిటీస్ వన్ సైడ్ పడడం. అయితే మనం ఇక్కడ ఇంకొక విషయం, మైనారిటీస్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్దాము మరి ఇదే ఎంఐఎం క్లారిటీ ఏమున్నది అంటే, ఎంఐఎం అక్కడ మైనారిటీకి తప్పించి ఎవరికి ఇచ్చినా మేము గెలిపిస్తాం అనేది కాంగ్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ కూడా ఆ దిశగానే ఎగ్జామ్ చూసినట్టుంటే అజరుద్దీన్ అనుకున్నారు. ఫస్ట్ అజరుద్దీన్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి, అంటే వీళ్ళు ఆల్రెడీ ఎంఐఎం వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కు, అంటే గతంలో బీఆర్ఎస్ కి ఏదైతే మద్దతు ఉండనో ఇప్పుడు బీఆర్ఎస్ కి ఇవ్వకుండా కాంగ్రెస్ వైపున స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ కు మళ్ళా ఒకటి మైనస్ ఏంటంటే మైనారిటీస్ ఓట్లు వన్ సైడ్ గా గంపగుత్తగా కాంగ్రెస్ కు పడే అవకాశం ఉంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు అదే అవకాశం ఉంటది. మళ్ళీ బీఆర్ఎస్ కు మైనస్ ఏంటంటే గత 10 ఏళ్ళు కూడా అంటే మాగంటి గోపినాథ్ చనిపోయేంత వరకు కూడా ఆయన్ని ప్రాతినిధ్యం వహించిండు. అనుకున్నంత అభివృద్ధి కాలేదు అనేది కూడా ఒక చర్చ ఉంది. కాబట్టి ఆ కోణంలో అక్కడ స్థానిక ప్రజలు కనుక బీఆర్ఎస్ ను వద్దు అని అనుకుంటే మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి బీఆర్ఎస్ లో పరిస్థితి ఏంటంటే, బీఆర్ఎస్ లో కుటుంబ గొడవల వల్ల పార్టీ కూడా కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవం స్పష్టంగా కనిపిస్తున్నది. మన తర్వాత కేటీఆర్ కి సంబంధించిన ఒకటి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ మైనస్ అవుతున్నాడు. అక్కడ కేటీఆర్ వ్యక్తిత్వం అనుకోండి, ఆయన యొక్క అంటే కొంతమంది పార్టీ క్యాడర్ ఇంకా అహంకారం, ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలు తీర్పిచ్చినప్పటికీ కూడా మేమే అధికారంలో ఉన్నామనే అహం తగ్గట్లేదు కేటీఆర్ లో. కేటీఆర్ మారతాడని అనుకున్నాం కానీ కేటీఆర్ మారట్లేదు. కేటీఆర్ అనే విషయమే నేను స్పష్టంగా ఎందుకు తీసుకుంటున్నా అంటే, కేటీఆర్ అనే వ్యక్తి జిహెచ్ఎంసీ పరిధి మొదటి నుంచి కూడా ఆయన్ని ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
అట్లా అని మరి అప్పుడు అప్పుడు కూడా కేటీఆర్ ఉన్నాడు. మరి కేటీఆర్ ఉన్న పరిధిలోనే జిహెచ్ఎంసీలా ఎక్కువ వచ్చినాయి కదా సీట్లు. మరి ఇప్పుడు అదెందుకు పనిచేయలేదంటే నేను ఒకటి చెప్తున్నా, అక్కడ కేటీఆర్ చరిష్మానా ఇదే కాదు, ఎప్పటికీ అక్కడ లోపల వాళ్ళ యొక్క అంతర్గతంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా, కేటీఆర్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కేవలం మైనారిటీస్ ఓట్లతోటే వాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని సీట్లు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఆ లుక్క లేదు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. మరి వాళ్ళ ఉన్న అంతర్గత పోరు ద్వారా కూడా కొంత బీఆర్ఎస్ మైనస్ కానికి అవకాశం. ఇంకా కూడా అంటే చాలా మంది క్యాడర్ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, కేటీఆర్ అహంకారం తగ్గలేదు, కేటీఆర్ మార్పు రానంత వరకు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అనేది కూడా వాళ్ళ క్యాడరే, ప్రజలు కాదు ఇంకా వాళ్ళ క్యాడరే చెప్పడం జరుగుతుంది. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారులు అనుకుని తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు అనుకున్న ఉద్యమకారులు వాళ్ళంతా కూడా బయటకు మంచిగా కనిపించినప్పటికీ కూడా లోపల కేటీఆర్ మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. కవిత విషయం చూసుకున్నట్టే కవిత బయటకు రావడం, కవిత తెలంగాణ జాగృతి పేరుతో ఆమె సపరేట్ కార్యక్రమాలు తీసుకోవడం, హరీష్ రావు గారిని టోటల్ గా మీన్స్ ఆయనను కొద్దిగా కేటీఆర్ వర్గం ఏదైతే ఉందో, కేటీఆర్ ఏదైతే అంటాడో ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ వర్గం అంతా కూడా కొంత హరీష్ రావు గారిని పక్కకు పెట్టే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్లడం వల్ల బీఆర్ఎస్ కు మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా బీఆర్ఎస్ కు కొద్దిగా అంటే 12 ఏళ్ళు కూడా మాగంటి గోపినాథ్ ఉండడం, పార్టీ అధికారంలో లేకపోవడం, వారి పార్టీల అంతర్గతంగా లుకలుకొని ఉండడం, క్యాడర్ అంతా కూడా కేటీఆర్ మీద వ్యతిరేకత ఉండడం, ఇదంతా బీఆర్ఎస్ కు మైనస్ గా చెప్పుకోవచ్చు. రైట్. శర్మ గారు, అంటే కాంగ్రెస్ పరిపాలన కూడా ఈ ఎలక్షన్స్కి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గెలవకపోతే అంటే ప్రభుత్వం విఫలమవుతోంది కాబట్టి ప్రజా తీర్పు ఇలా ఉందని ప్రతిపక్షాలు చాలా గట్టిగా చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్కే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికుంటుంది మిగిలినటువంటి 2 పార్టీల కంటే. ఎలా ఉండబోతోంది ఎన్నిక? కాంగ్రెస్ ఎంతవరకు ఫోకస్ చేయబోతోంది, ఎంతవరకు సక్సెస్ అవబోతోంది, ఏం చెప్తారు? వెల్ విజయ్ గారు, ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్టయితే నిజంగా ది ఓనస్ ఈజ్ ఆన్ ది కాంగ్రెస్ పార్టీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఎందుకంటే పాలకపక్షం కాబట్టి డెఫినెట్గానే వాళ్ళ కొంచెం అందరికంటే కూడా ఎక్కువ దానిపై ఈ ఒక గెలవాలి అనేటువంటి ఒక విషయంలో వాళ్ళకి అందరికంటే కూడా ఎక్కువ ఇది ఉంటుంది. మరి అటువంటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వస్తుంది అనేటువంటిది అందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి కనుక ఎన్నికైంటే నిజంగా ఆ పార్టీకి చాలా బాగుండేది. ఎందువల్ల అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం గమనించినట్టయితే ప్రధానమైనటువంటి 3 పార్టీల్లో కూడా అంతర్గత వ్యవహారాలు నిజంగా సజావుగా సాగటం లేదు. ఈ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలు కానివ్వండి, భిన్నాభిప్రాయాలు కానివ్వండి, అలాగే కొన్ని సందర్భాల్లో పార్టీకి నిజంగా పార్టీ విషయంలో కొంత కినుక వహించేటువంటి ఒక వర్గాలు ఉండటం కానివ్వండి, అలాగే పార్టీ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫార్మేషన్ విషయంలో కూడా కొన్ని పార్టీస్లో కొంత రిపోర్ట్స్ వచ్చాయి. వాటిలో కూడా సంతృప్తికరంగా లేరు పార్టీ పెద్దలు, అలాగే పార్టీ కార్యకర్తల మధ్య కూడా కొన్ని పార్టీలో విభేదాలు వస్తున్నాయి, అలాగే వాళ్ళ మధ్య అసంతృప్తి ఉంది. కాబట్టి వీటన్నిటి యొక్క ఫలితం ఖచ్చితంగా మనం ఎలక్షన్లో చూడబోతున్నాం. ఎందువల్ల అంటే ఒక ఎలక్షన్లో ఒక పార్టీ ఒక సమిష్టిగా కృషి చేసి సమన్వయమైనటువంటి దృక్పథంతో ఉంటే కానీ విజయం సాధించడం అసాధ్యం అని మనం చెప్పాలి. కాబట్టి అటువంటి నేపథ్యంలో కాంపిటీషన్ కూడా ఈ స్థాయిలో ఉంది. కాబట్టి ప్రతి పార్టీ కూడా ముందు తన పార్టీని చక్కగా రూపుదిద్దుకోవాలి. తరువాత ప్రజల్లోకి తాము చెప్పబోయేటువంటి భావాల్ని, తాము తీసుకుపోయేటువంటి ఐడియాలజీని, ఐడియల్స్ను సరిగా చేర్చేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగితే ఏ పార్టీ అలాంటి ఈ 2 విషయాల్లో కనుక కృతకృత్యులు అవుతారో వాళ్ళకే అవకాశం ఎక్కువ అని నేను భావిస్తాను. మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అనేటువంటి ఈ కాన్స్టిట్యుయెన్సీలో మీరు అన్నారు, ముఖ్యంగా బస్తీల విషయం కూడా మనం అందరూ బాగా ఆలోచన చేయాలండి. ఎందువల్ల అంటే ఈ రిచ్ అండ్ పువర్ డివైడ్ అనేటువంటిది, ఎకనామిక్ డివైడ్, డిస్పారిటీ, డిస్క్రిమినేషన్ అనేటువంటిది నిజంగా మనం చూసినట్టయితే అది మొత్తం సమాజానికే చాలా సిగ్గుచేటుగా మనం భావించాలి. ఎందువల్ల అంటే ఒకవైపు మనం చూస్తున్నాం స్కై స్క్రాపర్స్ ఉన్నాయి, మరొక వైపు అసలు ఉండటానికి నీడ లేనటువంటి, అలాగే అస్థిరమైనటువంటి మీరు అన్నట్టు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మరి ఈ డిఫరెన్స్, ఈ డివైడ్ ఎప్పుడైతే ఉంటుందో అది నిజంగా డెమోక్రటిక్ స్పిరిట్కు చాలా గొప్ప ఒక పెను విఘాతంగా మనం భావించాలి. అసలు
ప్రతి పార్టీ కానీ ప్రతి నేత కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని అసలు ఈ డివైడ్ అనేటువంటిది ఎందుకు ఇలా పెరిగిపోతోంది, అసలు రెండు వర్గాలు దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు దాదాపు లేనట్టే అయిపోతుంది. రిచ్ ఆర్ బికమింగ్ రిచర్ డే బై డే అండ్ పూర్ ఆర్ బికమింగ్ పూరర్ డే బై డే. మరి ఇటువంటి ఈక్వేషన్స్ను మనం ఎలా సమన్వయం చేయాలి, అలాగే బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళకు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇది పార్టీల లోపమా, లేక మనం అడగడంలో విఫలమవుతున్నామా, రాష్ట్ర ప్రభుత్వం అందించడంలో విఫలమవుతుందా అనేటువంటి విషయాన్ని కనుక ఏ పార్టీ సరిగా తీసుకొని వెళ్తుందో అది నిజంగా ప్రజల మన్ననలను పొందుతుంది. అటువంటి పార్టీకే ప్రజలు కూడా పట్టం కడతారని నేను భావిస్తున్నాను. ఓకే అండి. ఎస్, ఫైనల్గా శ్రీనివాసరెడ్డి గారు మీరు ఏం భావిస్తున్నారు అంటే బీఆర్ఎస్ నుంచి గతంలో ఎమ్మెల్యే మరణించారు కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందా, లేకపోతే నేను అన్నట్లుగా కాంగ్రెస్ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలో 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది కాబట్టి వాళ్ళు ఫోకస్డ్గా ఉండి వాళ్ళు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ తాము భవిష్యత్తులో ఇటు రాష్ట్రంలో అధికారం లేకొచ్చే దిశగా మేమే ఉంటున్నాం కాబట్టి అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఈ 3 పార్టీలో ఏ పార్టీకి ఎక్కువగా స్కోప్ ఉందంటే ఏం చెప్తారు? ఒకటి 3 పార్టీలకు సంబంధించిందేమో నేను ఇంతకుముందు చెప్పినాను. బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు సిట్టింగ్ స్థానం గతంలో ఉన్న పీరియడ్ లో అభివృద్ధికి నోచుకోకపోవడం ఇట్లాంటి మైనస్లు ఉన్నాయి. ఎంతైనా మళ్ళా 2 టర్మ్లు ఉన్నాడు కాబట్టి మిగతా క్యాడర్ ఏదైతుందో ఎగ్జాంపుల్ అక్కడ బీఆర్ఎస్ లో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు ఫసియుద్దీన్, బాబా ఫసియుద్దీన్ ఇట్లాంటి ఉద్యమకారులంతా కూడా కాంగ్రెస్ వైపు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బొంతు రామన్ కూడా సిటీకి సంబంధించిన మేయర్. ఇట్లాంటివి అంటే బీఆర్ఎస్ కు మైనస్, ఏ కోణంలో చూసినా బీఆర్ఎస్ కు మైనస్ కనిపిస్తున్నది. అంటే కేవలం సింపతి తోటే గెయిన్ అవుతామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మరి సింపతి తోటి గెయిన్ అయితే ఆ సింపతి కూడా ఏమి గతంలో లాగా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏమి కనిపించట్లేదు సింపతి అనేది. తర్వాత కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ కేవలం మైనార్టీ ఓట్ బ్యాంకునే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినాను, అంటే ఇచ్చిన హామీలు పూర్తిగా సఫలీకృతం కాకపోవడము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడము, అమలు చేయాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల వెనుకడుగు వేయడం, తెచ్చే అప్పులు కూడా ఇంట్రెస్ట్లకు, రెగ్యులర్ జీతాలకు రెగ్యులర్ గా సరిపోయే పరిస్థితి. ఈ కోణంలో కాంగ్రెస్ కు మైనస్. కేవలం మైనార్టీ ఓట్ బ్యాంక్ తోటి గెలవడానికి అదొకటే ప్రయత్నం తప్పించి ఇంకా వేరే ఏం లేదు. వాళ్ళకు మైనార్టీసే ఒక ప్లేస్ గా చెప్పుకోవచ్చు. ఇక బీజేపీకి వచ్చేసరికి సెంట్రల్ అంటే రోడ్ల విషయంలో కానీ ఇప్పుడు ఏది రాష్ట్రాలకు వచ్చే ప్రతి పైసా కూడా సెంట్రల్ రైట్. ఇట్ థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి మేము అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. చూద్దాం, ఒకవైపు బీఆర్ఎస్ ఏమో సిట్టింగ్ స్థానంలో ఖచ్చితంగా మళ్ళీ గెలవాలనేటువంటి పట్టుదలతో ఉంది, కాంగ్రెస్ ఏమో తాము అధికారంలో ఉన్నాము అది కూడా గ్రేటర్ హైదరాబాద్లో పట్టు నింపుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇక భవిష్యత్తులో తమ పట్టేంటో ప్రూవ్ చేసుకోవాలంటే ఈ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టాలనేటువంటి ఉద్దేశంలో బీజేపీ కూడా ఉంది. మరోవర్ గ్రేటర్ హైదరాబాద్లో తమకంటూ ఒక సీట్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో బీజేపీ కూడా కొంత గట్టిగానే ప్రయత్నిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది ఏంటి అనేది మాత్రం చాలా ఉత్కంఠగానే ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి పేద బ్రతుకులు మాత్రం ఇంకా మారట్లేదు. ఇంత మహానగరంలో వాళ్ళ ఈ ప్రస్తుత పరిస్థితులకు కారణం ఏంటి అని వాళ్ళు మరోసారి విశ్లేషించుకోవాలి. తమ ఓటు డబ్బులకి కాకుండా తమ భవిష్యత్తుకు సంబంధించి తమ అభివృద్ధికి సంబంధించి పడేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.